శివుని సన్నిధానమునకు వచ్చిన ఈ శివభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో వెలసిన శివక్షేత్రములలో ముఖ్యమైనవి శ్రీశైలము, మహనంది, యాగంటి, తర్వాత సుప్రసిద్ధమైన క్షేత్రం ఏదంటే మన భోగేశ్వర క్షేత్రం. ఎంతో దూరాల నుంచి వ్యయ ప్రయాసలు కోర్చి ఈ శివుని సన్నిధానములకు వచ్చి ఈ శివుని దర్శనం చేసుకొని ఈ ప్రాంగణంలో ఉండి మేము చేస్తున్న ఈ సుందరకాండను భక్తి శ్రద్ధలతో వినవలసిందిగా కోరుతున్నాం. మరియు రామాయణము కవి కోకిల వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణములో చిట్ట చివరిదైన కిష్కింధ కాండలో ఈ సుందరకాండకు ప్రవేశం ఉంది. మరియు ఈ సుప్రసిద్ధ క్షేత్రములో, ఈ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఈ సుందరకాండ పారాయణం చేయటకు అనుమతి ఇచ్చిన ఈ దేవస్థానం కమిటీ వారికి కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నాను. మరి ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వారందరూ ఓం నమ శివాయ అని ఉచ్చరించవలసిందిగా కోరుతున్నాను. ఏది ఒక్కసారి మీరు శివుని యొక్క నామాన్ని పవిత్రమైన భక్తి శ్రద్ధలతో పలకండి. ఓం నమ శివాయ. ఏం శబ్దం రాలేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కొద్దిగా లేదు. మరి కవి కోకిల వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో చివరి ఘట్టము సుందరకాండ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎటువంటి ఆపదల క్లిష్ట పరిస్థితుల్లో ఏర్పడినా వాటిని అధిగమించడానికి చేసే పారాయణమే సుందరకాండ పారాయణము. జాతకరీత్యా అపమృత్యువు మరియు ప్రమాదములు ఏర్పడవలసి ఉన్నా ఈ సుందరకాండ పారాయణమును భక్తి శ్రద్ధలతో చదివినా వినినా ఆ ఆపదలను అధిగమించవచ్చు. ఆ ఆపదలు రాకుండా పోతాయి. అంతటి విశిష్టమైనది ఈ సుందరకాండ పారాయణం. మరియు అందుకే విఘ్నులైన వారు వాంగ్మయంలో శక్తివంతమైనవి కాండలు ఏవంటే, ఒకటి సుందరకాండ, రెండు సౌందర్యలహరి. వీటిని మించిన శక్తి కాండలు వేరొకటి లేవని విజ్ఞులైన వారు చెప్పినారు. ప్రత్యేకించి ఎక్కడ రామకథ జరిగినా, రామనామ స్మరణము జరిగినా, సుందరకాండ పారాయణము జరిగినా ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటానని అన్నారు. ఎందుకంటే కిష్కింధకాండ చివరలో రామచంద్రుల వారు అవతారం సాధించి వెళ్ళిపోయినప్పుడు హనుమంతునితో, హనుమాన్ నీవు కూడా నా వెంట వస్తావా అని అడిగి పిలిచినాడని. అందుకు ఆంజనేయ స్వాముల వారు, నీ నామం ఈ భూలోకంలో ఎక్కడ జరిగినా, ఈ రామకథలు ఎక్కడ జరిగినా, ఈ సుందరకాండ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడ ఈ భూమిలో జరిగినంత వరకు నేను నివసించి ఉంటాను, నేను రానని చెప్పాడు. ఆంజనేయ స్వాముల వారు అనన్య భక్తి, వారికి ఉన్న అనన్య భక్తితో
సుందరులైన సీతారాములను తన గుండెలో ఉంచుకొని వారి నామమును నిరంతరము స్మరిస్తూ ఆత్మదర్శనము పొందిన మహనీయులు. ఇంకా రామాయణము గురించి విఘ్నులైన మీ అందరికీ చెప్పవలసినది ఏమి ఉండదు. అందరికీ ఈ రామాయణము గురించి తెలిసే ఉంటుంది. క్లుప్తముగా ఏదో ముచ్చటగా 3 మాటల్లో వివరిస్తాను. అయోధ్య కోసల రాజధాని అయిన అయోధ్యపురమును దశరథ మహారాజు పరిపాలించేవారు. వారికి సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేయడం వలన రత్నం లాంటి 4 కుమారులు కలిగారు. వారే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. పెద్ద కుమారుడైన శ్రీరాముని వివాహం సీతతో జనకుని ఆస్థానంలో జరిగినది. ఇదొక శ్రీరాముని పట్టాభిషేకం. అయోధ్యలో కన్నుల పండుగ జరుపుకుంటపై సుముహూర్తమును నిర్ణయించినారు. అప్పుడు చిన్న భార్య కైక దశరథుని వద్దకు వచ్చి ఆమెకు చెందిన 2 వరములు కోరింది. 1 భరతుని పట్టాభిషేకము, 2 14 ఏళ్ళు రామ వనవాసం. ఇంకా తండ్రి మాట నిలుపుటకై శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణులతో 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాడు. అక్కడ రామలక్ష్మణులు లేని సమయంలో ఈ రావణాసురుడు సీతను అపహరించుకొని పోవడము, సీత జాడ తెలియక రామలక్ష్మణులు అడవుల వెతుకుతూ సుగ్రీవుడను వానరరాజును కలిశారు. సుగ్రీవుడు తనకున్న ఆపదను గురించి శ్రీరామునికి తెలుపగా శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుని కపిరాజుగా చేశాడు. అందుకు ప్రతిఫలంగా సుగ్రీవుడు ఏడాదిలోగా సీతమ్మ జాడ కనుగొంటానని రామునికి మాట ఇచ్చారు. తన వద్ద ఉన్న వానర యోధులను నలుదిక్కులకు పంపగా అందులో అంగదుని, జాంబవంతుని తదితర యోధులను దక్షిణ దిశగా పంపాడు. అందులో ఆంజనేయ స్వాముల వారు కూడా ఉన్నారు. తమ జాడ సీతమ్మ జాడ తెలుసుకొని రావలేనని, లేని శిరచ్ఛేదం చేస్తానని సుగ్రీవుడు అన్నాడు. అందుకు జాంబవంతుడు, అంగదుడు తగిన వీరులంతా సీత జాడ తెలియలేదని ఈ విషయము సుగ్రీవునకు తెలిపినా శిరచ్ఛేదం చేస్తాడు కనుక ఈ సముద్రము వద్దనే ప్రాయోపవేశం చేద్దామనుకొని పై తెలిపిన రామణ కథను చెప్పుకొంటుండగా అకస్మాత్తుగా అక్కడికి ఒక పక్షి వచ్చి, ఎవరు ఇక్కడ మా అన్న జటాయువుని గురించి పలికినది అని అనగా వారి బాధ అంతయో ఆ పక్షికి తెలుపుతూ సీత జాడ తెలియలేదని తెలిపారు. అప్పుడు ఆ పక్షి మా అన్న జటాయువు చనిపోయినాడని, నాకున్న 2 రెక్కలు కాలిపోయినాయి కనుక నన్ను ఆ సముద్రములో జలతర్పణం చేయించమని కోరగా ఆ పక్షి కోరిక మేరకు వారు సముద్రములో జలతర్పణం చేయించారు. వారికి ఆ పక్షికి 2 రెక్కలు తిరిగి వచ్చినాయి. అప్పుడు ఆ పక్షి నేను ఉన్న చోటనే కూర్చుండి ఎక్కడ ఎవరు ఉన్న విషయాన్ని నేను క్లుప్తంగా చెప్తాను, నాకు అంతటి శక్తి ఉన్నదని తెలుపగా వారు సీతమ్మ జాడ గురించి అడిగారు. సీత లంకలో ఉన్నది, మీరు సముద్రము దాటి లంకలో వెతికితే సీతమ్మ జాడ తెలుస్తుందని చెప్పారు. ఈ సముద్రము మేమెవరము దాటలేము కాబట్టి మాలో కలిసి వచ్చిన ఆంజనేయ స్వామి వారికి దూరంగా తపస్సు చేసుకుంటూ చూడడం జరిగింది. అప్పుడు ఈ జాంబవంత, సుగ్రీవాదులందరూ ఆంజనేయ స్వామి వద్దకు వచ్చి రామలక్ష్మణుల సుగ్రీవాదులతో సమానమైన తేజస్సు
బలము కలవాడవు కాబట్టి సంపూర్ణముగా ఆయన బలం గురించి తెలుపగా ఆంజనేయ స్వామి తన బలం గురించి తెలుసుకొని సముద్రమును దాటి లంక పోవుటకు జాంబవ అంగద వీరులకు మాట ఇచ్చాడు. వీటన్నింటినీ తెలుగులో స్వయంగా రచించి మధురముగా గానం చేసిన స్వర్గీయ ఎంఎస్ రామారావు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వారి పాటను అనుకరిస్తూ యథావిధిగా పాడుటకు నాకు ప్రోత్సాహం కల్పించిన ప్రముఖ సంగీత విద్వాన్ పిఎస్ రత్నకుమార్ గారికి మరియు ఈ గానానికి వాయిద్యం సమకూర్చిన పి సుంకన్న లయబ్రహ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఇంకా ఈ సుందరకాండను ప్రారంభం చేస్తాము. ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమఖర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే, ఏకదంత ఉపాస్మహే. వసుదేవసుతం దేవం హంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, వందే జగద్గురుం. అపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాను గురు దేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. శ్రీ హనుమాను గురు దేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనేయుడు అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుఘ్నుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపకరించిన జానకి మాత జాడతెను.
చంద్ర బ్రహ్మాదికే పురకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిగే పూపాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమలోమమున పులకితుడయ్యే కాయము కంటే గుర్తించి ఎదతే దక్షిణ దిశగా లంకచేతక పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ పన్నకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులే కసే రక్తకాంతులు నలుని జల మెరసే ఫలము దాగిన భూతముల తినే దీనాదవముల పరిగిలి పెగిలి శ్రీ హనుమాను గురు దేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఇప్పుడు సగరుడు మైనాపురంతో అంటున్నాడు, రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడ కొంత శాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవాచితుడు సాగరుడెందో ముదమున పలికే వైనాగునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విగ్రహము కాబోలునని వారికి పలచోచే పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున తుంగే పవన తనయుని బలము గని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురు దేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మైనాకుడు హనుమంతునితో అంటున్నాడు, వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాన శనతీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలముగా పరిమితము గల తెలని పిలవలీల దాన్ని
భక్తులు నిద్రపోకుండా శ్రద్ధగా ఉంటే తెల్లవారి వరకు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు మీ కుమారుని ఉద్యోగంలో కానీ మీ కుమార్తెల వివాహంలో కానీ అన్నీ సఫలంగా అన్నీ నెరవేరుతాయి. భక్తి శ్రద్ధలతో ఈ సుందరకాండ పారాయణమును వినండి. అనిల కుమారుడా
తరు పన్నీత జనకములు తాళాటరు నందరు స్వర్ణక్షేత్రములు విద్యామణులు కర్పూరే కుములు జపాది గ్రంథములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు వెంకటాద్రి ప్రేమమందిరములు జగన్నాథేశుడుగా మానుకుడు దేవులు నాయన పలికిన సీత రామ కథ పలికిన సీత రామ కథ యమకు గేరవరుణ దేవేంద్ర సర్వసంపన్నినది విశ్వకర్మ తోడున బ్రహ్మకీర్తినది బ్రహ్మపరమునకు వేదునందినది రావణుడు కుబేరుని ధనమందు ఓడించి లంకకు కొనితె
సీతా మాతా ప్రతి శ్రద్ధతో ఈ పారాయణాన్ని జాగ్రత్తగా వినవాలని కోరుతున్నాము. మీరు ఎంత శ్రద్ధగా వింటే మీ కోరికలు అంతగా నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి అపర భక్తుడు, అనన్య భక్తుడు.
ఇప్పుడు వాయుకుమారుడు తెలుపుతున్నాడు. విరితే నియలో గ్రోలో గ్రోగములు విందాడగతే సంకారములు లేచి బుర్రాకుల నెసవు కోయిలను పంచమాస్వరమున పలికే సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన కృంగికు చెందిన కన్నగిరిన శుక్లపక్షపు చంద్రలేఖను శుభవాసముగా వాడిపోయిన నిపురుగాపిన నిప్పు కన్నము
మహారాజు కూతురైన దశరథ నరపాలు కోటలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాతగా కాళికాలమణి మారుతి కొనసే సీతను సీతమ్మ గురించి చెప్తున్నాడు ఆంజనేయ స్వామి. శత్రుతాపకరుడు మహాసు పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సఖి పతి సన్నిధియే సుఖముని ఎంచి పరునాగేలు వనమునకేగిన అంతటి మాతగా కాళికాలమణి మారుతి భగతే సీతను బంగరు మేని కాంతులు మెరయ మందాకితముఖ పద్మము ప్రియ హంసతూలిక తల్పమంగుళ రాముని కోటి సుంపగలని పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సఖి అయిన అంతటి మాతగా కాళికాలమణి మారుతి భగతే సీతను మానుగురు దేవులు నాయక సీతారామ కథ హే పలికెద సీతారామ కథ. నిద్రపోకుండా శ్రద్ధగా వినండి. ఓం నమ శివాయ పలకండి భక్తులు, శివనామ స్మరణ చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
యశములందునా అల్పురాము నాది దేవతల గెలిచిన నాది నర భయమేలా అని రావణుడు కమాంధుడై నిలిచే నోటి కాచిన సీత రామ కథ పలికల సీత రామ కథ. ఇప్పుడు సీత మనసులోని మాట చెప్తుంది. రావణాసురుడితో సీత పలుకుతూ ఉంది. నిరతము పతినే మనము